మీ ఫోన్లో ఈ ఒక్క యాప్ ఉంటే చాలు ఆధార్ కార్డ్కి సంబంధించిన చాలా వరకు సర్వీసెస్ని పొందడానికి మీరు రకరకాల వెబ్సైట్స్ని విజిట్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ ఆల్సో ఈ ఒక్క యాప్ మీ ఫోన్లో గనక ఉంటే చాలా వరకు సర్వీసెస్ని మీరు మీ సేవ కేంద్రంకి వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని ఈజీగా పొందే అవకాశం ఉంది. అంతేకాదండి, మీ ఆధార్ ఎప్పుడు ఎక్కడ అథెంటికేషన్ కోసం యూజ్ అయ్యిందో హిస్టరీ కూడా మీరు ఈ యాప్ ద్వారా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీ కనిపిస్తే మీరు వెంటనే ఇదే యాప్ ద్వారా రిపోర్ట్ కూడా చేసే అవకాశం ఉంది. మరి ఈ యాప్లో ఇంకా ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? ప్రతి ఒక్క ఇండియన్ ఫోన్లో ఈ యాప్ ఖచ్చితంగా ఉండాల్సిందేనా? ఈ వీడియోలో నేను మీకు ఈ యాప్కి సంబంధించిన ప్రతి ఫీచర్ని డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపించబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ యాప్ మీకు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లో ఈజీగా దొరుకుతుంది. మీరు జస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్లోకి వెళ్ళి ఇక్కడ ఆధార్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దట్ ఈస్ అఫీషియల్ ఆధార్ యాప్. కొన్ని ఫేక్ యాప్స్ కూడా ఉంటాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో ఆ యాప్ని మాత్రమే ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేసి ఎలా లాగిన్ చేయాలి అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బిగిన్ జర్నీ అనే దానిపైన క్లిక్ చేసి కంటిన్యూ టు రిజిస్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను నా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ సిమ్ 1లో ఉందా సిమ్ 2లో ఉందా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ టు సెండ్ SMS అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ఒక SMS వెళ్తుంది. అండ్ మన ఆధార్కి ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ లింక్ అయి ఉందో దాని ద్వారా ఈ యాప్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనము మన నెంబర్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ ఫేస్ అథెంటికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మనకు కెమెరా ఓపెన్ అవుతుంది. మన ఫేస్ని ఈ రెడ్ సర్కిల్ లోపల పెట్టి మనం ఐస్ని బ్లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా ఫేస్ అథెంటికేషన్ ఫినిష్ అయిన తర్వాత మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఈ యాప్లోకి వచ్చేస్తాయి. సో ఇది లాగిన్ ప్రాసెస్. ఇప్పుడు ఇందులో ఉండే ఫీచర్స్ని ఎలా యూస్ చేయాలో మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ రకంగా మీకు యాప్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. మనము ఒక పిన్ని సెట్ చేసుకోవాలి. ఈ రకంగా మనం ఒక సెక్యూరిటీ పిన్ని ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పిన్ పైన క్లిక్ చేయాలి. సో కన్ఫర్మ్ పిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మన ఫింగర్ ప్రింట్కి కూడా మనం యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే అలౌ పర్మిషన్ పైన క్లిక్ చేయాలి. సో ఆ తర్వాత మనకు ఈ రకంగా మన ఆధార్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. సో చూసారు కదా, ఈ రకంగా మనకు యాప్ అనేది స్టార్టింగ్ హోమ్ పేజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ప్రొఫైల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మన ఆధార్ కార్డు ఎప్పుడు ఎక్కడ అథెంటికేషన్ కోసం యూజ్ అయ్యింది అనేది హిస్టరీ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీరు ఆధార్ కార్డ్ తీసుకున్నప్పటి నుంచి ఇవాల్టి డేట్ వరకు అథెంటికేషన్ కోసం లేదా మీ ఫింగర్ ప్రింట్ అనేది ఎక్కడెక్కడ యాక్సెస్ అయ్యింది అనేది ఇక్కడ మీరు డీటెయిల్గా హిస్టరీ అనేది మీకు చూపిస్తుంది. సో నా ఆధార్ కార్డ్ అనేది 3 సార్లు అథెంటికేషన్ కోసం యూజ్ చేయబడింది. సో ఆ హిస్టరీ మొత్తం మీరు ఇక్కడ ఈజీగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెలెక్టివ్ షేర్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఆ సెలెక్టివ్ షేర్ అనే ఆప్షన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. సో చాలాసార్లు మనం ఏమనుకుంటాము, మన ఆధార్ కార్డులో ఉన్న ప్రతి డీటెయిల్ని ఇవ్వాలి అని మనకు నచ్చకపోతే, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్కి వెళ్ళారు. ఆ హోటల్లో మీరు మీ ఆధార్ కార్డ్ లేదా మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి అనుకుంటారు. అక్కడ వాళ్లకు జస్ట్ మీ ఆధార్ కార్డులో ఉన్న 4 డిజిట్ నెంబరు, మీ పేరు అండ్ మీ వివరాలు ఏవి తెలియకుండా మీరు సీక్రెట్గా ఉంచాలి అనుకుంటే ఈ సెలెక్టివ్ షేర్ యాప్ ద్వారా మీరు ఏ డీటెయిల్స్ షేర్ చేయాలి అనుకుంటున్నారో కేవలం ఆ డీటెయిల్స్ పైన మాత్రమే టిక్ మార్క్ పెట్టి మీరు మీ ఆధార్ని షేర్ చేయొచ్చు. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో ఇమేజ్ షేర్ చేయాలి అనుకుంటున్నారు, క్లిక్ నేమ్ పైన క్లిక్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, ఎందుకంటే 18+ బార్స్లలో అక్కడిక్కడ వెళ్ళినప్పుడు 18+ ఉండాలి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్. సో ఇలా మీకు నచ్చిన డీటెయిల్స్ మీరు ఏవి చూపించాలి అనుకుంటున్నారో వాటిపైన మాత్రమే టిక్ చేసి షేర్ కస్టమ్ ఐడి అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా కనిపిస్తుంది. దీన్ని మనం ఇదర్ వాట్సాప్ ద్వారా లేదా జీమెయిల్ ద్వారా లేదా ఇతర యాప్స్ ద్వారా కూడా మనం షేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో సెలెక్టివ్ షేర్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఈ యాప్లో. అండ్ దాని తర్వాత డౌన్లోడ్ ఆధార్. సో మీకు ఇప్పటికిప్పుడు ఆధార్ కార్డ్
డిజిటల్ ఆధార్ కార్డ్ కావాలి, డిజిటల్ ఆధార్ కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, మాస్క్డ్ ఆధార్, అన్మాస్క్ ఆధార్. సో మాస్క్ ఆధార్ అంటే అందులో కొన్ని డీటెయిల్స్ మన ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్కి సంబంధించిన స్టార్టింగ్ నెంబర్స్ ఉంటాయి కదా, అవి మాస్క్ చేయబడతాయి. ఓన్లీ 4 డిజిట్ నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. అన్మాస్క్ అంటే మీ పూర్తి డీటెయిల్స్ అందులో కనిపిస్తాయి. సో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను మాస్క్ ఆధార్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఓపెన్ పీడిఎఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మనము మన డిజిటల్ ఆధార్ కార్డ్ని పొందే అవకాశం ఉంది. కానీ ఆ డిజిటల్ ఆధార్ కార్డ్ ఓపెన్ అవ్వడానికి ఒక సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. సో ఆ సెక్యూరిటీ కోడ్ని మీ పేరులో ఉన్న ఫస్ట్ 4 లెటర్స్ అండ్ మీ ఇయర్ ఆఫ్ బర్త్, ఈ 2 మీరు ఎంటర్ చేస్తే ఆ పీడిఎఫ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. ఫస్ట్ 4 లెటర్స్ ఆఫ్ యువర్ నేమ్ ఇన్ ఆల్ క్యాపిటల్ లెటర్స్ ప్లస్ ఇయర్ ఆఫ్ బర్త్, అవి ఎంటర్ చేస్తే అది పిన్ అన్నమాట. సో అది ఎంటర్ చేస్తే మీ డిజిటల్ కార్డ్ అనేది, మీ డిజిటల్ ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. దాన్ని మీరు వాట్సాప్ ద్వారా ఇతరులకి కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే బయోమెట్రిక్ లాక్. సో ఈ మధ్యకాలంలో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. మన ఆధార్ కార్డ్ని యూజ్ చేసుకొని చాలామంది మన పేరు పైన ఫేక్ లోన్స్ తీసుకుంటున్నారు, ఫేక్ సిమ్ కార్డ్స్ తీసుకుంటున్నారు. అండ్ ఆ సిమ్ కార్డ్స్ ద్వారా ఇల్లీగల్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అది కాస్త మన పైన వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కేసు బుక్ అవుతే మన ఆధార్ కార్డు ఉంది కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళందరూ మనల్ని అడిగే అవకాశం ఉంది. సో వాటి నుంచి మనల్ని, మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ బయోమెట్రిక్ లాక్ అనే ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఇక్కడ బయోమెట్రిక్ అన్లాక్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ బయోమెట్రిక్ లాక్. సో ఈ బయోమెట్రిక్ని లాక్ చేస్తే ఏమవుతుందంటే ఎవరికి కూడా మీ ఐరిస్ని, మీ ఫింగర్ ప్రింట్ని యాక్సెస్ చేయలేరు. ఒకవేళ యాక్సెస్ చేయాలి అనుకున్నా కూడా ఈ బయోమెట్రిక్ని అన్లాక్ చేసి తప్ప అది యాక్సెస్ అవ్వదు. సో మీరు ఎప్పుడైనా మీ బయోమెట్రిక్ని అన్లాక్ చేసుకోవాలి అనుకున్నా కూడా సింపుల్గా ఈ యాప్ ద్వారా మీరు అన్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ లాక్ బయోమెట్రిక్, దానికంటే ముందు ఈ ఇన్స్ట్రక్షన్స్ని చదవండి. లాక్ బయోమెట్రిక్స్ ప్రివెంట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ ఫింగర్ ప్రింట్, ఫేస్ అండ్ ఐరిస్ ఫర్ యువర్ అథెంటికేషన్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇదే యాప్ని వేరే వాళ్ళ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసి మీ ఆధార్ కార్డ్ని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు ఈ బయోమెట్రిక్ని లాక్ చేసుకుంటే అక్కడ ఫేస్ అథెంటికేషన్ అనేది రాదు. సో ఆ టైంలో వాళ్ళు ఆధార్ కార్డ్ని యూజ్ చేయలేరు. సో ఇక్కడ లాక్ బయోమెట్రిక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. బయోమెట్రిక్ అనేది లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు సమ్వేర్ మీ ఫేస్ అథెంటికేషన్, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారు లేదా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మీరు మీ సేవా కేంద్రంకి వెళ్ళారు, అక్కడ ఫేస్ అథెంటికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఇక్కడ బయోమెట్రిక్ లాక్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి అన్లాక్ బయోమెట్రిక్ ఫర్ 10 minutes అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. లేదా మీరు కంప్లీట్గా బయోమెట్రిక్ని అన్లాక్ చేయాలి అనుకుంటుంటే అన్లాక్ పర్మనెంట్లీ అని క్లిక్ చేస్తే మీ బయోమెట్రిక్ అనేది పర్మనెంట్గా అన్లాక్ అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ కొద్దిసేపటి వరకు మీరు అన్లాక్ చేయాలి అనుకుంటే అన్లాక్ ఫర్ 10 minutes అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో అది బయోమెట్రిక్కి సంబంధించి. ఇక మిగతా సర్వీసెస్ అంటే మీరు ఈ సేవా కేంద్రంకి వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని ఈ యాప్ ద్వారా పొందగలిగే సర్వీసెస్ గురించి కూడా నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము మన మొబైల్ నెంబరు, మన అడ్రస్ అప్డేట్, మన ఈమెయిల్ ఐడి, సో ఇవన్నీ మనము ఈ యాప్ ద్వారా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇదే యాప్ ద్వారా మనము మన దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్స్ని కూడా మనం పొందే అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఎక్కడైతే మన దగ్గరలో ఆధార్ సెంటర్ ఉంటుందో ఆ సెంటర్లో మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి కూడా మనం ఈ యాప్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ సర్వీసెస్ ద్వారా మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలి అనుకున్నారు, సింపుల్ ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ప్రాసెసింగ్ టైం 15 days, ప్రాసెసింగ్ ఫీ 75 rupees మీరు పే చేయాల్సి ఉంటుంది. సో దానికోసం కంటిన్యూ టు అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ ఫినిష్ చేయాలి. ఆ తర్వాత మనము పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నా మొబైల్ నెంబర్ అప్డేటెడ్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎలాంటి అప్డేట్స్ కానీ చేంజెస్ కానీ చేయట్లేదు. లేదు మీరు ఒకవేళ చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ద్వారా మీరు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నా కూడా ఇక్కడ మనకు ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అడ్రస్ అప్డేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము మన డాక్యుమెంట్స్, అంటే మీరు ఆ అడ్రస్లో ఉంటున్నారు అని ప్రూఫ్ చేయగలిగే డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి
మీరు ఈజీగా మీ ఆధార్ కార్డ్లో ఉన్న అడ్రస్ని కూడా ఈ యాప్ ద్వారా మీ సేవా కేంద్రంకి వెళ్లకుండానే ఈజీగా అప్లై చేసుకోవచ్చు, ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. సో దానికి అయ్యే ఫీజు కూడా 75 రూపీస్. అయితే రీసెంట్గా మనకు ఆధార్ కార్డ్లో ఈమెయిల్ అప్డేట్ చేసుకునే ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి డబ్బులు చెల్లించకుండా మనము ఇంట్లో కూర్చొని ఈ యాప్ ద్వారా ఈజీగా మనం చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ ఈమెయిల్ యాడ్ ఆర్ అప్డేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఇక్కడ 0 ప్రాసెసింగ్ ఫీ, అండ్ ఇది ప్రాసెస్ అవ్వడానికి 15 డేస్ టైం పడుతుంది. సో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఓటీపీ వస్తుంది, ఓటీపీతో వెరిఫై చేయండి. ఫేస్ అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ సబ్మిట్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి అనేది ₹1 కూడా మీరు పే చేయకుండా ఈజీగా అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫీచర్ ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్, ఐ థింక్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఫీచర్. అదేంటంటే యాడ్ ప్రొఫైల్. సో మీరు మీ కుటుంబంలో ఉన్న, మీ ఫ్యామిలీలో ఉన్న 5 మంది వ్యక్తుల ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని ఇందులో మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు మీ వైఫ్ వెళ్ళారు, మీ వైఫ్ ఆధార్ కార్డ్ కావాలి, వాళ్ళు మర్చిపోయారు, మీరు యాప్ ద్వారా అందులో సేవ్ చేసుకుని ఉంటే మీరు ఈజీగా చూపించవచ్చు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని మీరు సబ్మిట్ చేయొచ్చు. కొన్ని ప్లేసెస్లో మనము మన ఐడెంటిటీని ప్రూఫ్ చేసుకోవడానికి మనము మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అక్కడ యాడ్ చేసుకుని వాళ్ళ ఆధార్ కార్డ్ యాడ్ చేసుకుంటే వాళ్ళ ఆధార్ కార్డ్ చూపించడానికి ఆస్కారం ఉంటుంది. సో దానికోసం కూడా సింపుల్గా మీరు ఎంటర్ ఆధార్ నంబర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఫేస్ అథెంటికేషన్ ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళ ఆధార్ ఏదైతే కార్డు ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో సేవ్ అవుతాయి, అండ్ వాళ్ళ కార్డ్ కూడా ఇందులో సేవ్ అయి ఉంటుంది. సో మీరు ఎక్కడైనా హోటల్స్కి వెళ్ళినా, హాస్పిటల్స్కి వెళ్ళినా, సినిమా హాల్కి వెళ్ళినా, లేదా మీరు ఎంజాయ్ చేయడానికి ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా, అక్కడ ఆల్కహాల్ ప్రొవైడ్ చేసే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనకు ఐడి కార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి టైంలో ఆధార్ కార్డ్ మర్చిపోతే ఈ యాప్ ద్వారా మనము ఈజీగా వాళ్ళకు చూపించి మనం మన సర్వీసెస్ని మనం పొందే అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ ఫీచర్ ఏంటి అంటే ట్రాక్ రిక్వెస్ట్ అనే ఆప్షన్. సో మీరు ఈమెయిల్ అడ్రస్ కోసమో లేదా ఫోన్ నెంబర్ అప్డేట్ కోసమో ఆధార్ అప్డేట్ కోసమో రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సో అది 15 డేస్ ఆఫ్ ప్రాసెసింగ్ టైం అని చూపిస్తుంది. సో దానికి సంబంధించి మీరు ట్రాక్ కూడా చేసుకోవచ్చు. రీసెంట్గా నేను నా ఆధార్ కార్డులో ఈమెయిల్ని అప్డేట్ చేశాను. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ని నేను ఇక్కడ క్లిక్ చేసి ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము డౌన్ యారో పైన క్లిక్ చేస్తే డ్రాఫ్ట్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది, పేమెంట్ విచ్ ఇస్ 0, వెరిఫికేషన్ అయిపోయింది, వ్యాలిడేషన్ అయిపోయింది. సో మేబీ ఇంకొక 2-3 డేస్లో నా వెరిఫికేషన్, నా ఈమెయిల్ ఐడి అఫీషియల్గా ఆధార్కి లింక్ అయిపోతుంది. లింక్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. మనకు కావాలంటే మనం అక్నాలెడ్జ్మెంట్ని కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ రకంగా మనకు ఈ అఫీషియల్ ఆధార్ కార్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మీరు మీ ఆధార్ కార్డ్ హిస్టరీ, అంటే ఆ అథెంటికేషన్ ద్వారా మీ ఆధార్ కార్డ్ ఎక్కడెక్కడ యూజ్ అయింది అనేది కూడా తెలుసుకోవచ్చు. మీ మాస్క్ ఆధార్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా మీరు సెలెక్టివ్ షేర్ ద్వారా మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని ఇతరులకు షేర్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ లాక్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డ్ని వ్యాలెట్స్కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీ ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మొబైల్ నంబర్, అడ్రస్, ఈమెయిల్ అప్డేట్, అండ్ అదే కాకుండా దగ్గరలో ఆధార్ సెంటర్ ఎక్కడుంది, అక్కడ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అంటే దానికి కావాల్సిన సర్వీసెస్ కూడా. సో ఇలాంటి చాలా వరకు సర్వీసెస్ మనం మీ సేవా కేంద్రానికి వెళ్లకుండానే జస్ట్ ఈ ఒక్క యాప్ ద్వారా మనము పొందగలము. ఆల్సో మీకు ఈ యాప్లో ఏదైనా ఫీచర్ గురించి అర్థం కాకపోయినా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా డీటెయిల్గా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ యాప్ని యూస్ చేస్తున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే నచ్చింది అని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. నా పేరు అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.